విశాఖకు మరో దిగ్గజ ఐటీ కంపెనీ వస్తోంది. ఆ కంపెనీకి ఏపీ సర్కార్ రెడ్ కార్పెట్ పరిచింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం బ్రేకింగ్స్ లో చూస్తున్నాం. విశాఖలో ఇన్ఫోసిస్ కు 20 ఎకరాల భూమిని కేటాయించారు. ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం. ఎండాడలో 99 పైసలకు ఎకరం చొప్పున కేటాయించారు. 750 కోట్ల పెట్టుబడితో భారీ క్యాంపస్ రాబోతోంది. 7,000 ఉద్యోగాలు కల్పిస్తామని ఇన్ఫోసిస్ ప్రతిపాదన ఇచ్చింది. ఫేజ్ 1 పనులు 2029 జనవరిలోగా పూర్తి చేయాలని సర్కార్ చెప్పింది. ప్రాజెక్ట్ మొత్తం 6 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎండాడ ఐటీలో 79 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇక 100% గ్రీన్ పవర్ తో గ్రీన్ క్యాంపస్ గా అభివృద్ధి చెందుతుంది. విశాఖలో ఇన్ఫోసిస్ కు 20 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఎండాడలో 99 పైసలకు ఎకరం చొప్పున దీన్ని కేటాయించారు. 750 కోట్ల పెట్టుబడితో భారీ క్యాంపస్ రాబోతోంది. 7,000 ఉద్యోగాలు కల్పిస్తామని ఇప్పటికే ఇన్ఫోసిస్ ప్రతిపాదన ఇచ్చింది. ఫేజ్ 1 పనులు 2029 జనవరిలోగా పూర్తి చేయాలని సర్కార్ చెప్పింది. దీంతో ప్రాజెక్ట్ మొత్తం 6 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. ఎండాడలో ఐటీలో 79 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. 100% గ్రీన్ పవర్ తో గ్రీన్ క్యాంపస్ గా అభివృద్ధి చెందుతోంది.